అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త, సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. వివరాలు వీడియోలో ఉన్నాయి, చూసేద్దాం. ఇంకా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలామంది చూస్తున్నారు కానీ మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయడం. దయచేసి చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. 60 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ప్రయోజనం చేకూర్చేలా తమిళనాడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తమిళనాడు ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం ఫ్రీ బస్ ట్రావెల్ స్కీమ్ గురించి అప్డేట్ అందించింది. దేశవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. బ్యాంకులు, పోస్టాఫీసులు, రేషన్ దుకాణాలు, రైలు ప్రయాణం, బస్సు, ఆలయ ప్రత్యేక దర్శనం ప్రత్యేక ఆఫర్లకు ప్రకటిస్తున్నాయి. అలాగే పెన్షన్ సంబంధిత స్కీమ్ ఆఫర్లను కూడా ప్రకటించాయి. 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పింది తమిళనాడు ప్రభుత్వం. సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేశారు. దీని ప్రకారం వచ్చే 6 నెలల పాటు బస్సులో ఉచిత ప్రయాణానికి టోకెన్ అందించనున్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మున్సిపల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రతి నెల 10 టోకెన్ల చొప్పున 6 నెలల పాటు ఉచిత బస్ ట్రావెల్ టోకెన్లను అందజేస్తోందని, వీటిని జనవరి 2025 నుండి జూన్ 2025 వరకు వృద్ధులకు ఉపయోగించవచ్చు. దీని ప్రకారం 21 డిసెంబర్ 2024 నుంచి 31 జనవరి 2025 వరకు 42 కేంద్రాలలో సెలవులు లేకుండా అన్ని రోజులు ఉదయం 8 నుండి సాయంత్రం 7:30 వరకు అందించనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత ఆఫీసు రోజుల్లో సంబంధిత వర్క్షాప్ కార్యాలయంలో సూట్ను సకాలంలో అందజేస్తామన్నారు. చెన్నైకి చెందిన సీనియర్ సిటిజన్లు అలాంటి ఉచిత ప్రయాణ టోకెన్లు, గుర్తింపు కార్డులను పొందటానికి నివాస ధృవీకరణ అంటే కుటుంబ కార్డు, వయస్సు రుజువు అంటే లైక్ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, విద్యా ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడి కార్డ్, 2 రంగుల ఛాయాచిత్రాలను సమర్పించాలి. అలాగే ఈ పథకం ద్వారా ఇప్పటికే లబ్ధి పొంది ఇప్పుడు పునరుద్ధరణకు వస్తున్న సీనియర్ సిటిజన్లు తమ గుర్తింపు కార్డుతో పాటు ప్రస్తుత పాస్పోర్ట్ సైజ్ ఫోటోను సమర్పించాలని తెలియజేసింది. ఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2021 నాడు తమిళనాడు ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ ప్రభుత్వ బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది జూలై 2021లో అమల్లోకి వచ్చింది. దీంతో తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వ బస్సులో మహిళలకు ఫ్రీగా ప్రయాణిస్తున్నారు. చెన్నైలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్లకు సిటీ బస్సులలో ఫ్రీగా ప్రయాణించడానికి ఫ్రీ బస్ టోకెన్లు అందజేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే